నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడమే లక్ష్యం స్వచ్ఛ భారత్ అభియాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవరం కాంతారావు పెండింగ్ స్కాలర్‌షిప్లను వెంటనే విడుదల చేయాలి విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు నిరుద్యోగ జేఏసీ బైఠాయింపు పర్యాటక ప్రాంతాలుగా పుణ్యక్షేత్రాల మార్పుపై జైనుల నిరసన ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హైదరాబాద్లో మహా ర్యాలీ ప్రతిరోజు 30-40 వేల మందికి అల్పాహారము అన్నదానము భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు ఖ్యాతం రాధాకృష్ణ వెల్లడి సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని కుకట్పల్లి స్వచ్ఛ భారత్ అభియాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవరం కాంతారావు అన్నారు. కుకట్పల్లిలోని హౌసింగ్ బోర్డులోని మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు కైట్స్ ఫెస్టివల్ నిర్వహించారు. విజేతలకు టీటీడీ బోర్డు అడ్వైజర్ కమిటీ సభ్యుడు వడ్డపల్లి రాజేశ్వరరావుతో కలిసి మాధవరం కాంతారావు బహుమతులను అందజేశారు. వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత్ అభియాన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్న ఇటు పెండింగ్ స్కాలర్‌షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బషీర్బాగ్లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని మండిపడ్డారు. స్కాలర్‌షిప్లను పెంచి పెండింగ్ స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేయాలని, లేని పక్షంలో వేలాది మంది విద్యార్థులతో ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మందికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. అందుకే వెంటనే ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ అమలు చేయాలి. ప్రస్తుతం ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ 5,500 ఇస్తున్నారు సంవత్సరానికి. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 20,000 ఇస్తున్నారు. ఇటుపక్కకు ఉన్నటువంటి కర్ణాటకలో 15,000 ఇస్తున్నారు. మన దగ్గర మాత్రం 5,500 ఇస్తే ఏ మూలకు సరిపోతాయి? రెండవది, వెంటనే ఈ స్కాలర్షిప్లను డే స్కాలర్స్ను 5,500 నుంచి 20,000 పెంచాలి. అమ్మాయిలకు నెలకు 500 పాకెట్ మనీ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా విచ్చలవిడిగా ఈ మధ్య విదేశీ యూనివర్సిటీలను తీసుకురావడానికి కుట్ర జరుగుతుంది.
విదేశీ యూనివర్సిటీలో హైదరాబాద్ పొలమేరకు కూడా అడుగుపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నాను. నేను తమాషాగా పిల్లలకు ఎంతో బాధ్యతమైన చదువు విషయం లోపల రాజ్యాంగంలో విద్య వైద్యం ప్రభుత్వం భరించాలని తీర్పులు చెప్తుంటే ఈ దుర్మార్గులు విదేశ యూనివర్సిటీలను పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టి విద్య యొక్క బాధ్యతను తప్పించుకోవడానికి కుట్ర జరుగుతుంది. కాబట్టి విదేశ యూనివర్సిటీలను భారతదేశ సరిహద్దులు దాటి యువతలకు వస్తే తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు పెట్టాలి. అసెంబ్లీలో వచ్చే అసెంబ్లీ లోపల విదేశీ యూనివర్సిటీలను దేశంలోకి అనుమతించరాదని తీర్మానం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేటివి రాజ్యాంగబద్ధమైనవి, చట్టబద్ధమైనవి. ఈ రిజర్వేషన్లు లేకుండా ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టడం అనేది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అవుతుంది. కాబట్టి ఎలాంటి జాప్యం లేకుండా అసెంబ్లీ చట్టం లోపల చట్ట సవరణ చేసి రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి మరి స్కాలర్షిప్లు పెంచడానికి ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ నిద్రావస్థలు ఉన్నదా అని అడుగుతున్నా. అందుకే ఆ కమిటీ వెంటనే కూర్చొని ముఖ్యమంత్రిని అడిగితే కమిటీకి రిపోర్ట్ రావాలంటారు. రేపు కమిటీ ఏమో నిద్రావస్థలో ఉంది. అందుకే ఆ మంత్రులందరూ మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్న వాళ్ళందరూ కూర్చొని వెంటనే హాస్టల్ విద్యార్థుల యొక్క కాలేజీ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లను పెంచుతూ వెంటనే ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఒక్కొక్క అమ్మాయికి 20,000 స్కాలర్షిప్లు ఇవ్వాలని సంవత్సరానికి డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా జూనియర్స్ ఇంటర్మీడియట్ స్థాయిలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇంజనీరింగ్ పీజీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చైర్మన్ యువజన సంఘాల అధ్యక్షులు ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మరి పెద్ద ఎత్తున స్కాలర్షిప్లు పెంచాలని చెప్పి స్కాలర్షిప్ ఇప్పటికీ దాదాపుగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్ కృష్ణ పోరాడితే 4,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇలా ముఖ్యమంత్రి జీతాలు పెరిగినాయి, ఎమ్మెల్యేలు ఎంపీల జీతాలు పెరిగినాయి, టీచర్ల ప్రిన్సిపాల్ల జీతాలు పెరిగినాయి. కానీ కాలేజీ విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు పెరగలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకనే ఖబర్దార్ మినిస్టర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్న ఈ వేదిక నుంచి వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా 4,500 నుంచి 20,000కు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డిగ్రీ నుంచి చదువుకునే బీటెక్ ఎంబీఏ ఎంసీఏ డిగ్రీ విద్యార్థులకు అందరికీ కూడా ఉచిత విద్యను అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలను చూసుకున్నట్టయితే భారత రాజ్యాంగం ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ ఈ రోజు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక బీసీ ఎస్సీ ఎస్టీల కోసం బలిదానమై తెలంగాణ తెచ్చుకుంటే ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతోని బీసీఎస్ ఎస్టీ బిడ్డలు చదువుకోకుండా ఒక్క పాదాల కింద తొక్కి పెడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం. ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దయినా చేయాలి, లేదంటే రిజర్వేషన్లు అమలైనా చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడి సభ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీజేపీ పాలిత ప్రాంతమైన జార్ఖండ్, గుజరాత్ ప్రభుత్వాలు తమ పవిత్ర పుణ్యక్షేత్రాలను పర్యాటక ప్రాంతాలుగా మార్చినందుకు నిరసనగా జైన్ మతస్థులు హైదరాబాద్లోని మహా ర్యాలీ నిర్వహించారు. కేంద్ర పర్యాటక శాఖ 2 రాష్ట్ర ప్రభుత్వాలు అహ్మదాబాద్లోని పాలిత్నాథ్, జార్ఖండ్లోని పారస్నాథ్ పర్వతము, తీర్థరాజు సమ్మేద శిఖర్జీని పర్యావరణ పర్యాటక ప్రదేశాలుగా మార్చడంపై జైన సంఘం నిరసన వ్యక్తం చేసింది. బేగం బజార్ ఫీల్ఖానా జైన్ మందిర్ నుండి ఎంజే మార్కెట్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు మహా ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మతాలని సురక్షించడానికి మొత్తం హిందూ సమాజానికి ప్రతి ఒక్క మందిర్లలో ఆస్థ ఉంటుంది. అక్కడ నిషేధించబడిన గుట్కానే కానీ ఇప్పుడు తిరుపతి బాలాజీ పోతే అక్కడ గుట్కా అన్ని నిషేధం ఉన్నది. ఇప్పుడు మాది పర్యాటక స్థలం చేశారు. అక్కడ అంతా అన్ని మతస్థులు చెప్పులు తోడుకొని అక్కడంతా తిరుగుతారు. అపవిత్రమవుతుంది. పవిత్రంగా ఉంచాలి. ప్రతి దేవాలయాన్ని కూడా పవిత్రంగా చూస్తాం. అన్ని హిందుస్థాన్లో ఉన్న ప్రతి మందిరాలని ధర్మంగానే చూడాలి. ఈ ఆస్థకు సంబంధించింది కాబట్టి మాకు అక్కడ ప్రాబ్లం అయింది కాబట్టి ఇది గవర్నమెంట్ ఇది ఆర్డినెన్స్ ఇచ్చారు కదా, అది రద్దు చేయాలి. అదే మన రిక్వెస్ట్. మనం టోటల్ హైదరాబాద్ కాదు, మొత్తం ఇండియా నుంచి మొత్తం జైన్ సమాజ్ వాళ్ళు ప్రశాంతంగా హింసపూర్వక్ ఈ ర్యాలీ నడుస్తుంది. ఎందుకంటే ఈ ఆర్డినెన్స్ అన్నెసెసరీ టూరిస్ట్ ప్లేస్, ఇది హోలీ ప్లేస్ ఉంది, ఎందుకు ఇది క్రియేట్ చేయాలి? అదే మన రిక్వెస్ట్. మన ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ కి, మన జార్ఖండ్ గవర్నమెంట్ కి, ఇద్దరికి మన సీఎం నుంచి లెటర్ ఇవ్వాలి. ఇది ఇటువంటి చేయొద్దు. మన జైన్ జనాభా మొత్తం శాకాహారి సమాజ్, మన హింస ప్రేమి సమాజ్ ఇక్కడ ఉంటాడు. ఆయన హస్తకి ప్రయత్నం చేయాలి. అదే మన రిక్వెస్ట్. తెలంగాణ రాష్ట్రానికి చెందిన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిధానానికి వచ్చే లక్షలాది అయ్యప్ప భక్తుల్లో ప్రతిరోజు 30-40 వేల మందికి అల్పాహారము అన్నదానము చేస్తున్నామని సేవా సమితి అధ్యక్షుడు క్యాతం రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుంచి శబరిమలలోని నిలక్కల్ మహాదేవుని ఆలయం వద్ద ప్రతిరోజు 24 గంటల పాటు అల్పాహారము అన్నదానము అయ్యప్పలకు అందజేస్తున్నామని అన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిరంతరము కొనసాగుతుందని తెలిపారు. గత 16 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ట్రావెన్కోర్ దేవస్థానము, కేరళ హైకోర్టు సహకారంతో విజయవంతంగా కొనసాగిస్తున్నామని అన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అల్విన్ కాలనీ, హైదర్ నగర్, వివేకానంద నగర్ డివిజన్లోని 31 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 12,08,500 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నే శ్రీనివాసరావు, మాధవరం రోజాదేవి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, మాధవరం రంగారావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అమ్మ చూడమ్మ చెప్పే సార్ ఇచ్చు
తుమ్మలు దుడేకుల శివలీలకే బి ఈశ్వరి బి యాదగిరి కే శాంతి ఎన్ కృష్ణారావు ఎవరన్నా పంపించాల్సిందమ్మా ఈ వయసులో కష్టపడ్డావు 18 చలిలో కార్లోనే కూర్చోబెట్టి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం, దానిలో భాగంగానే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఆరోగ్యంలో ఇబ్బంది పట్టి హాస్పిటల్లో బిల్లులు కట్టి ఆ బిల్లులు పెట్టుకోవడంతో ముఖ్యమంత్రి గారి ద్వారా 31 మంది లబ్ధిదారులకి ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. ప్రతి నెలా కూడా 100 మంది కార్యకర్తలకి చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో ఇది ఒక భాగంగా ఈరోజు 31 మంది కార్యకర్తలకి 12.5 లక్షల రూపాయలు వాళ్ళు పెట్టిన బిల్లులను బట్టి ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఇది అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో డ్రైనేజీ లీకేజీ సమస్య తీరింది. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను V3 న్యూస్ ఛానల్ వెలుగులోకి తీసుకువచ్చింది. వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్, స్థానిక కౌన్సిలర్ ఈ సమస్యను పరిష్కరించారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెలుగులోకి తీసుకువచ్చిన V3 న్యూస్ ఛానల్కు సమస్యను పరిష్కరించిన అధికారులకు, స్థానిక కౌన్సిలర్కు కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడైతే నీళ్ళ సమస్య అయితే ఏం లేదు, ఇది వాటర్ సమస్య లేదు. పోయిండ్రు నీళ్ళు మంచిగానే పోతున్నాయి, ఇవాళ అయితే లేవని చెప్తున్నాను. బంద్ పెడదాం. మీ సమస్య తీరిందా అమ్మా? తీరింది. నిన్న వచ్చిర్రు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసిరు నీళ్ళు పోతున్నాయి. నీళ్ళు పోతే ఇప్పుడు ఏం సమస్య లేదు, ఏం లేదు. తీసినందుకు ఎవరు మున్సిపల్ సిబ్బంది వచ్చిందా? మున్సిపల్ సిబ్బంది వచ్చింది. మున్సిపల్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారా? మున్సిపల్ సిబ్బందికి, కౌన్సిలర్ గారికి, అందరికీ. టీవీ V3 ఛానల్కి ధన్యవాదాలు. బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఓ ఇంట్లో వారు నిద్రపోయే సమయంలో 12 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను అపహరించిన అదే ఇంట్లో వంట పని చేసే చంద్రశేఖర్, రామకిషన్ చౌదరిలను అరెస్ట్ చేశామని బంజారా హిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. బాధితుడు హరియంత్ ఫిర్యాదు మేరకు డిఐ ప్రవీణ్ కుమార్, జూబ్లీహిల్స్ డీలర్ సహకారంతో ప్రత్యేక బృందంగా ఏర్పడి సాంకేతిక సహకారంతో నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. ఈ చోరీకి వాడిన పలు పరికరాలను సైతం నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో సిఐ నరేందర్, డిఎస్ఐ మల్లికార్జున్ పాల్గొన్నారు.
అదే మెయిన్ ఇంపార్టెంట్ అదే నాలుగు దాకా సార్ ఒకవేళ తీసుకురమ్మంటే తీసుకోండి అది అది లేని మార్క్స్ बोला है हो रहा है बोलो तेलुगु हिंदी बोलो तेलुगु बोलने में तो फ्लुएंट आता है। हाँ राइट साहब तेलुगु बोल గోల్డ్ డైమండ్స్ పెండెంట్స్ బంగారం సంబంధించిన అన్ని ఈరోజు మార్నింగ్ రికవర్ చేశాము. ఆయన్ను కోర్టులో ప్రొటెక్ట్ చేశాము. ఈ కేసులో చాలా కష్టపడి ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మా డీసీపీ గారి గైడ్ లైన్స్ లో ప్రవీణ్ కుమార్ అండ్ టీమ్ డిఐ ప్రవీణ్ కుమార్ అండ్ డిఐ మల్లికార్జున్ అండ్ క్రైమ్ స్టాఫ్ అండ్ అలాగే మేము మా డివిజన్ లో కోర్ ప్రొటెక్షన్ జూబ్లీస్ డిఐ శ్రీనివాస్ వాళ్ళ స్టాఫ్ కూడా మేము తీసుకొని కేసు రీడ్ చేయబడింది. దానికి ఆఫీసర్స్ కూడా నేర్చుకున్నారు. తగిన రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ ముఖంగా మీ ఆధ్వర్యంలో చెప్పేది ఏంటంటే ఎవరైనా వర్కర్స్ ను పెట్టుకుంటే జాగ్రత్త వాళ్ళ ఆధార్ కార్డ్స్ వాళ్ళ యొక్క యాంటీజెంట్స్ చెకప్ చేసుకోండి. ఎందుకంటే మనము ఒక పని మనిషిని పెట్టుకుంటున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ మన ఇంటి మనిషిగా చూసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో విషయాలన్నీ మనకు తెలుస్తాయి. और पास चोरी हुआ बोल के कंप्लेंट आए तो हमारे इंस्पेक्टर नरेंद्र और डीआई प्रवीण कुमार और डीएसए मल्लिकार्जुन स्टाफ ये केस में और टेक्नोलॉजी यूज करके डीआई केस को लीड करा. इसमें क्या हुआ बहुत एक सस्पिशन मूवमेंट में एक घर में काम करने वाला एक चंद्रशेखर कोर्ट में उसको प्रोड्यूस करे. ये केस में डीआई प्रवीण कुमार और डीआई सबसे हमारा एक ही मारूजा है. సంక్రాంతి పర్వదినాన్ని సుఖ సంతోషాలతో ప్రజలందరూ జరుపుకోవాలని కుకట్పల్లి నియోజకవర్గం బీజేపీ నాయకుడు వడ్డెపల్లి రాజేశ్వరరావు అన్నారు. వివేకానంద నగర్ 122వ డివిజన్లో ఏ గోపాలరావు ఆధ్వర్యంలో గాలిపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు నరేంద్రరెడ్డి, డివిజన్ ఇన్ఛార్జ్ బి మణిభూషణ్, 122వ డివిజన్ అధ్యక్షుడు నరసింగారావు, కుకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, ఓబీసీ మోర్చా లీగల్ సెల్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్, బాలాజీ నగర్ మహిళా నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శేర్లింగంపల్లి కుకుట్పల్లి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా తమ ఊర్లకు బయలుదేరిన ప్రజానికానికి కానీ కార్యకర్తలు కానీ
సుఖ సంతోషాలతో ఆనందంతో సంక్రాంతి జరుపుకొని మళ్ళీ సుఖ సంతోషాలు నిండిన ఆనందంతో కుకుట్పల్లిలో శ్రీలింగంపల్లి అడుగు పెట్టాలని, అందరూ బాగుండాలి, అందరూ మన సిద్ధాంతంతో ఈ సంక్రాంతి ఆనందం గడుపుకోవాలని తెలియజేస్తున్నారు. ప్రజలందరికీ, కుకట్పల్లి ఉన్న ప్రజలందరికీ, శ్రీలింగంపల్లి ఉన్న ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పతంగుల పండుగ అంటే మాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తుంది. మేము కూడా చిన్నప్పుడు పతంగులు ఒక 3 రోజులు సంబరాలు చేసుకునేవాళ్ళం. ఇక్కడ పొద్దున్న లేచి చిరాకు పట్టుకొని అందరం కలిసి, ఒక ఫ్రెండ్స్ అందరం కలిసి, బంధువులతో అందరూ ఉండి ఒక 2-3 రోజులు పండుగ వాతావరణం ఉండేది. ఈరోజు మళ్ళీ ఇదే జ్ఞాపకం మళ్ళీ గోపాలరావు గారు కూడా పతంగుల విధంగా ముందు ఈ అందరికీ పంచడానికి కార్యక్రమం పంచుకున్నాడు. అందరూ సంక్రాంతి శుభాకాంక్షలు మంచి జరుపుకొని అందరూ జాగ్రత్తగా పతంగులను ఎగిరేసి ఎక్కడ ఇబ్బంది పడకుండా అందరూ ఉండాలి. ఇక్కడే మన తెలంగాణ కూడా ఇదే విధంగా ఎప్పటి నుంచో ఉన్న ఈ సంస్కృతి ఇంకా ముందు ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సందర్భంగా బోరవండ డివిజన్ స్వరాజ్ నగర్ రాక్స్ టౌన్ హై స్కూల్ యాజమాన్యం రంగోలీ ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించింది. ఈ పోటీలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా V3 న్యూస్ ఛానల్ రిపోర్టర్ జమీల్, దేవమణి, మోహిస్, లక్ష్మీదేవి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు యాదన్న, వినోద్ కుమార్, రజక్, రామకృష్ణ, ఫెర్దోస్, స్కూల్ కరెస్పాండెంట్ ఎన్ విజయ్ కుమార్, HM సిబ్బంది పాల్గొన్నారు. solar cycle. They celebrate by taking an early morning holy dip in the river and offering prayers to the sun because according to Hindu mythology, sun is of the main god. The word derives from two words Makar and Sankranti. Makar means Capricorn and Sankranti means transition, which makes Makar Sankranti means the transition of the sun in the Capricorn. Thank you. अच्छा लगे सर मैम जिम्मे रख ले వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడమే లక్ష్యం. స్వచ్ఛ భారత్ అభియాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవరం కాంతారావు. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు నిరుద్యోగ జేఏసీ బైఠాయింపు. పర్యాటక ప్రాంతాలుగా పుణ్యక్షేత్రాల మార్పుపై జైనుల నిరసన. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హైదరాబాద్లో మహా ర్యాలీ. ప్రతిరోజు 30-40 వేల మందికి అల్పాహారము, అన్నదానము. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు ఖ్యాతం రాధాకృష్ణ వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.